పాడి పంటలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మామిడి తోటల్లో చేపట్టే మేలైన యాజమాన్యం, సస్యరక్షణ వంటి అంశాలు నాణ్యమైన కాయ దిగుబడి పొందేందుకు దోహదపడతాయి. కానీ కాయకు మంచి రుచి, మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉండాలంటే ప్రధానంగా సరైన పక్వదశలో కాయను కోయటం, కోత అనంతరం చేపట్టే యాజమాన్యంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల కాయ కోత అనంతరం 20 నుంచి 40% దిగుబడికి నష్టం జరుగుతోంది. దీన్ని అధిగమించి ఎగుమతికి అనుగుణంగా నాణ్యమైన మామిడిని ఉత్పత్తి చేయాలంటే రైతులు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి సాగులో చేపట్టే యాజమాన్యంలో కీలకమైంది సరైన పక్వదశను గుర్తించి మార్కెట్ చేయడం. ఎందుకంటే కాయ నాణ్యతను బట్టే మార్కెట్ ధర ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మే నెలలో మామిడి తోటల నుంచి పెద్ద ఎత్తున కాయలు పక్వానికొచ్చి కోత దశకు చేరుకుంటాయి. చాలామంది రైతులు చెట్టుపై 1-2 కాయలు పక్వానికి రాగానే మిగతా కాయలన్నీ కూడా కోసి మార్కెట్కు తరలించడం జరుగుతోంది. దీనివల్ల కాయల్లో రుచి, నాణ్యత తగ్గిపోవడమే కాక కాయలు సరైన రంగుకు రాకముందే కుళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రైతులు సరైన పక్వదశను గుర్తించి కాయలు కోయాలి. చెట్టు నిండా కాయలతో, మంచి రంగు, సైజుతో నోరూరిస్తున్న ఈ మామిడి పండ్లను చూశారా? మెదక్ జిల్లా సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానంలో ఉంది ఈ తోట. ఈ చెట్ల నుంచి పక్వానికొచ్చిన కాయల్ని ఇప్పటికే 2 సార్లు కోశారు. మిగిలిన కాపు ఇప్పుడు కోతకు సిద్ధమైంది. నాణ్యమైన మామిడి ఉత్పత్తిని సాధించేందుకు ఇక్కడి శాస్త్రవేత్తలు రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. పంట పండించటమే కాదు, నాణ్యమైన దిగుబడి సాధిస్తే ఇటు రైతుకు, అటు వినియోగదారులకు ఇరువురికీ మేలు జరుగుతుందంటూ ప్రతి రైతుకు కోత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు మెదక్ జిల్లా సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అడపా కిరణ్ కుమార్. మనకి సుమారు పిందెబడిన దగ్గర నుంచి కాయ కోత వరకు చూసుకున్నట్లయితే మనకి 100 నుంచి 120 రోజుల సమయం పడుతుంది. ఈ 100 నుంచి 120 రోజుల్లో మనకి కాయ ముదురు ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ రంగుకి కాయ మారటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ పైన ఈ షోల్డర్స్ అని అంటాము, అవి కనుక చూసుకున్నట్లయితే షోల్డర్స్ బాగా ఉబ్బినట్టు, పైకి ఉబ్బినట్టు కనపడతాయి. ఈ కాడ దగ్గర కొంచెం లోపలికి వెళ్ళినట్టు కనపడతా ఉంటుంది. కాయ తయారైతే గనక సొన ఎక్కువ వేగంగా బయటికి కారదు. అదే తయారు కాయ గనక కోసినట్లయితే సొన వేగంగా బయటికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా గమనించి మనం కాయ కోయటం అనేది సరైన సమయంలో కోయాలి. విదేశాలకి పంపించడానికి కాయ ఎట్లా కోయాలి, అట్లాగే లోకల్ మార్కెట్కి కాయ ఎట్లా కోయాలి అనేది, అలాగే ఢిల్లీకి, మనకి ముంబైకి ఇట్లాంటి ప్రాంతాలకు పంపించాలంటే ఎలా కోయాలి అనేది చూసుకోవాలి. దీన్ని చూడడానికి మనం రిఫ్రాక్టోమీటర్ అనే పరికరం ద్వారా మనం చక్కెర శాతం, TSS అంటాం, డిగ్రీ బ్రిక్స్ అంటాం, ఇది చూసినట్లయితే 8 నుంచి 9 డిగ్రీ బ్రిక్స్ దగ్గర కాయ కోసినట్లయితే ఇది మనకి ఎక్స్పోర్ట్కి కాయ చాలా అనువైన కాయ. అలాగే మన లోకల్ మార్కెట్ కనుక తీసుకున్నట్లయితే 9 నుంచి 11 వరకు డిగ్రీ బ్రిక్స్ దగ్గర కాయ తెంపినట్లయితే ఇది మనకి లోకల్ మార్కెట్కి చాలా అనువైన కాయ. ఈ విధంగా కాయ అమ్మే దాన్ని బట్టి మనం కాయ కోత అనేది నిర్ణయించుకోవాలి. అట్లాగే కాయ కోసేటప్పుడు సాధారణంగా మనం కాయని కాడతో పాటు కోయకుండా కాయని మామూలుగా తుంపేస్తాము. అలా కాయని కాడ దగ్గర తుంపడం మూలాన కాయలో ఉన్న సొనంతా కూడా కాయ మీద కారి
ఈ సొనగారటం మూలాన కాయ యొక్క నాణ్యత బాగా దెబ్బతింటుంది. అది మచ్చలాగా ఏర్పడి ఆ తర్వాత ఆ బంకలాగా అతుక్కుపోయి కాయకి మనకి కాయ నాణ్యత అనేది దెబ్బతింటుంది. అందుకని కాయ కోసేటప్పుడు కాడ కూడా సుమారు ఒక 6 నుంచి 7 సెంటీమీటర్ల కాడ కూడా ఉండేటట్టు సికేచర్ల ద్వారా కత్తిరింపులు చేసుకోవాలి. ఈ చేసిన వెంటనే మనకి ప్లాస్టిక్ క్రేట్లలో అమర్చుకోవాలి. అలాగే చెట్ల పైన ఉన్న కాయల్ని డాపోలీ హార్వెస్టర్లు లేదా ఐఏహెచ్ఆర్ వాళ్ళు తయారు చేసిన హార్వెస్టర్లు అంటే చిక్కాల ద్వారా కోసుకోవాలి. ఈ చిక్కాలతో కోసుకునేటప్పుడు కూడా మనం చిక్కంలో ఒక 4-5 కాయలు ఒకేసారి కోసినట్లయితే ఏ ఒక్క కాయకి కాడ తెగినా కూడా మిగతా కాయలన్నిటి మీద కూడా ఈ సొనగారే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఒక్కొక్కసారి కోసినప్పుడు ఒకటే కాయ జాగ్రత్తగా కాడతో కోసి ఆ కాయను తీసి ప్లాస్టిక్ క్రేట్లో పెట్టిన తర్వాతే మళ్ళీ ఇంకొక కాయ కోసుకోవాలి. ఇలా కోసినట్టయితే మనకి 99% కాయ కోసే సమయంలో దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా మనం కాయని ప్యాక్ హౌస్కి తరలించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కాయ కోసి పైనుంచి చెట్టు మీద నుంచి కాయ విసిరేసిన కాయ కింద పడ్డా కూడా ఆ దెబ్బ అనేది మనకి అప్పటికప్పుడు కనపడకపోయినా కూడా కాయ మనకి పక్వానికి వచ్చే దశలో ఆ మచ్చ ఏర్పడి అప్పుడు మనకి ఈ దెబ్బ కాయ కోసేటప్పుడు తగిలింది అని గుర్తిస్తాం. అప్పుడు కాయ 20 రూపాయలు 30 రూపాయలు పలకాల్సిన ధర 5 రూపాయలు కూడా పలకకుండా పోతూ ఉంటుంది. మనము యాజమాన్య పద్ధతులు ఎంత జాగ్రత్తగా చేపడతామో అదే విధంగా కాయ కోస సమయము ఇవన్నీ గుర్తించడం కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ఇలా గుర్తించి కాయలు కోసి ప్యాక్ హౌస్కి తరలించి అక్కడ మనం ఈ డీశాపింగ్ అనే పద్ధతి అంటే సొన కార్చటం అనే ప్రక్రియ చేపట్టాలి. ఇది మనకి సుమారు ఒక అరగంట నుంచి గంట వరకు కూడా పడుతూ ఉంటుంది కాయ రకాన్ని బట్టి, అట్లాగే కోత సమయాన్ని బట్టి. ఒకవేళ మనం 7 నుంచి 8 డిగ్రీల బ్రిక్స్ దగ్గర కాయ కోసినట్లయితే సొనగారటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అట్లాగే 9 నుంచి 10 లేదా 11 డిగ్రీల బ్రిక్స్ వరకు కాయ కోసినట్లయితే సమయం తక్కువగా పట్టవచ్చు. ఇలా సొన కార్చే ప్రక్రియ ఒక అరగంట నుంచి గంట వరకు చేసిన తర్వాత వీటన్నిటిని కూడా శుభ్రంగా మనం నీళ్ళల్లో కడగాలి. ఈ కడిగేటప్పుడు కూడా మైల్డ్ డిటర్జెంట్ శాండోవిట్ అనేది దొరుకుతూ ఉంటుంది. అది 1 లీటర్కి 1/2 ml వేసుకొని వాటిని కడగాలి. ఈ కడిగేటప్పుడు కూడా ఈ కడిగే మనుషులకి చేతులకి ఎటువంటి రింగులు కానీ గాజులు కానీ లేకుండా చూసుకోవాలి. మామిడిని ఆశించే వివిధ శిలీంద్రపు తెగుళ్ళు కాయ కోసిన తర్వాత కూడా వీటిని అంటిపెట్టుకుని ఉండి నష్టం చేసే అవకాశముంది. కాయ కోత అనంతరం వీటిని అరికట్టేందుకు రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి. మామిడి తోటల్లో కానీ కాయల్లో కానీ చూసుకున్నట్లయితే ఈ యాంథ్రక్నోజ్ అనే రోగం కాయ ఆకుల మీద వస్తుంది, కాయల మీద వస్తుంది. కాయలు ముదురు ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ వరకు మారిన ఆ సమయంలో కూడా కనపడదు. కానీ ఈ శిలీంధ్రాలు మాత్రం మనకి ఈ కాయల మీద ఉంటాయి. కాబట్టి కాయలు ఎప్పుడైతే పండుతూ ఉంటాయో అంటే చక్కెర శాతం ఎప్పుడైతే పెరగడం మొదలు పెడుతుందో అప్పుడు ఈ శిలీంధ్రాలు వాటి యొక్క ప్రభావం చూపించి అప్పుడు ఈ కుళ్ళిన మచ్చలు ఏర్పడటం అనేది కాయల మీద గమనించడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ యాంథ్రక్నోజ్ ఫీల్డ్ నుంచి మనకి పోస్ట్ హార్వెస్ట్ అంటే కాయల్లోకి పోకుండా చూసుకోవడానికి ఈ కాయలు కోసిన తర్వాత వేడి నీళ్లు 52 డిగ్రీలు +−1 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మామూలుగా గోరువెచ్చని నీళ్లలో 3 నిమిషాలు కనుక కాయల్ని ముంచినట్లయితే ఈ కాయల మీద ఉండే ఈ శిలీంధ్రాలు అట్లాగే కాయ లోపల ఉన్న పురుగు కానివ్వండి, పండు ఈగ ఇలాంటివి ఏదన్నా ఉంటే ఇలాంటివన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలా మనం హాట్ వాటర్ ట్రీట్మెంట్ అంటాం. ఈ పద్ధతి ద్వారా చేసుకొని శుభ్రంగా తుడిచి క్రేట్లలో అమర్చుకొని లేదా బాక్సుల్లో అమర్చుకొని మార్కెట్కి గనక పంపిస్తే మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. ఈ కాయ కోసిన తర్వాత మనకి మార్కెట్ లేదు, కొద్ది రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే మనం శీతల గిడ్డంగుల్లో 12.5 డిగ్రీలు +−1 సెంటీగ్రేడ్ దగ్గర మనం నిల్వ ఉంచుకున్నట్లయితే మనం ఈ కాయని సమర్థవంతంగా ఒక 25 రోజుల వరకు కూడా కాయని శీతల గిడ్డంగుల్లో ఉంచుకోవచ్చు. మామిడికాయలను కార్బైడ్ ద్వారా మక్కపెట్టే పద్ధతి నిషేధించబడింది. కార్బైడ్ వాడకం వినియోగదారుల ఆరోగ్యానికి చేటు తెస్తున్నందున దీనికి ప్రత్యామ్నాయంగా ఇథిలీన్ గ్యాసును వినియోగించి మామిడికాయలను సహజ సిద్ధంగా పండించవచ్చంటారు శాస్త్రవేత్త. కార్బైడ్ ద్వారా కాయలు మక్కబెట్టొద్దు, అలాగే కార్బైడ్ ద్వారా మక్కబెట్టిన కాయల్ని ఎవరు కూడా తినవద్దు. అయితే ఈ కార్బైడ్కి బ్యాన్ అయింది కదా, మరి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ప్రశ్న వచ్చినప్పుడు మనకి ఇథిలిన్
అనే గ్యాస్, ఇది మనకి ఆరోగ్యానికి ఎటువంటి హానికరమైనది కూడా కాదు. మనం ఈ ఇథిలిన్ గ్యాస్ ద్వారా మక్కబెట్టిన పండ్లు చాలా సేఫ్, మనం తినడానికి కూడా మంచి ఆరోగ్యంగా ఉంటాయి. అదే కార్బైడ్ ద్వారా మక్కబెట్టిన పండ్లు అయితే అవి కార్సినోజెనిక్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనకి అన్ని రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇథిలిన్ గ్యాస్ అనేది రైపెనింగ్ ఛాంబర్స్ ద్వారా వదలటం జరుగుతూ ఉంటుంది. ఈ ఇథిలిన్ ఛాంబర్స్, రైపెనింగ్ ఛాంబర్స్లో మనం కాయలు కనుక పెట్టి ఒక 100 ppm ఇథిలిన్ గ్యాస్ కనుక వదిలినట్లయితే ఒక 24 గంటల్లో తర్వాత మనకి ఈ కాయలు మనకి 3-4 రోజుల్లో కాయలు పండటానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకి ఇంట్లో కానివ్వండి లేదా చిన్న ఒక 1/2 టన్ను కాయలు మనం మక్కబెట్టుకోవాలనుకుంటే ఈ ఇథరిల్ అనే మందు దొరుకుతుంది, లిక్విడ్. ఈ ఇథరిల్ అనే మందు ఒక 10 ml ఒక 5 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని దాంతోపాటు సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ అనేవి దొరుకుతాయి. అది ఒక 2 గ్రాములు ఈ 5 లీటర్ల నీళ్ళల్లో కనుక వేసినట్లయితే దాని నుంచి మనకి ఈ ఇథిలిన్ అనే వాయువు బయటికి వస్తుంది. కాబట్టి ఈ క్లోజ్ రూమ్లో కాయలు కనుక పెట్టేసి మనం ఆ రూమ్ని కనుక మనం 12 గంటలు కనుక క్లోజ్ చేసి పెట్టినట్లయితే మనకి ఆ వాయువు మొత్తం రూమ్ అంతా కూడా వస్తుంది. కాబట్టి ఈ కాయలు మనకి మంచిగా పండే అవకాశం ఉంటుంది. కార్బైడ్ ద్వారానే కాయలు మక్కబెట్టాలనేమి లేదండి. మనం ఇథిలిన్ లేదా ఇథరిల్ ద్వారా కూడా కాయలు మక్కబెట్టుకొని చాలా చక్కగా ఆరోగ్యవంతంగా మనం ఈ కాయలు, నాణ్యమైన కాయలు తిని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. పాడి పంటలు కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. వ్యవసాయంలో మీరెదుర్కొంటున్న సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మా చిరునామా పాడి పంటలు, ఎక్స్ప్రెస్ టీవీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04023236666. మా సెల్ నెంబర్ 7674999267. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ.